ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నేను రామకృష్ణ పరమహంస తాలూకా బోధామృతం అని ఉందండి, దాంట్లోని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి కంటిన్యూగా కొనసాగిస్తున్నానండి. అయితే ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇవి చెప్తున్నప్పుడు రామకృష్ణ పరమహంస వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కూడా కొన్ని అలా అంత విస్తారంగా కాకుండా అలా చెప్పుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను వారి గురించి, వారి జీవితంలో జరిగేటువంటి సంఘటన. దక్షిణేశ్వరంలో రాణి రస్మణీదేవి అని చెప్పేసి ఆవిడ ఒక దేవాలయం కట్టించారు. దాంట్లో రామకృష్ణ పరమహంసని పూజారిగా ఉంచారు. అప్పుడు ఆయన చాలా చిన్న వయసు. అయితే ఆవిడ తరచు కూడా ఆ దేవాలయంకి వచ్చి వెళ్తూ ఉండేవారు. అలాగే ఒకసారి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పూజ చేస్తున్నారు. ఆయన పూజ చేస్తుంటే ఆ చూడడం ఎంతో ఆనందంగా ఉంటూ ఉండేదిట. అంటే ఒక్కళ్ళు ఒక్క తరహాగా పూజ చేస్తారు కదా, ఆయన పూజ ఒక తరహాలా ఉండేది. అది ఆవిడ పవిత్రమైనటువంటి గర్భాలయంలోకి వచ్చారు. ఆయన పూజ చేస్తున్నారు, పక్కన కూర్చున్నారు. ఆవిడ చాలా తన్మయత్వంతో లీనమై ఉన్నారు. అయితే ఒక సందర్భంలో ఒక్కసారిగా ఆవిడ తాలూకా వాద్యాలు, అంటే కోర్టులో కేసు వాటి గురించి ఒక ఆలోచన వస్తుంది. ఒక్కసారి ఆయనకి రాగానే పక్కన ఉన్నటువంటి రామకృష్ణ పరమహంసేమో ఆవిడకి ఒక లెంపాయి కొట్టాడు గట్టిగా. ఒక లెంపాయి కొట్టగానే అక్కడ ఆవిడ తాలూకా పరిచారకులు వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక అడుగు ముందుకు వచ్చారు. గవ్వగా అది గర్భగుడి కదా, ఆయన్ని కొడదామని ఉద్దేశం అనమాట. వెంటనే ఆవిడ ఆపి ఆవిడ గ్రహించింది. అంటే అందరికీ ఐదు ఉండదు, ఆవిడకి ఆ తన్మయత్వంలో ఉంది. ఆ రామకృష్ణ పరమహంస గురించి ఆవిడకి పూర్తిగా అవగాహన ఉంది కనుక ఆవిడ ఆలోచించేది అనమాట. ఆహా, నేనే తప్పు చేశాను. ఆ గర్భగుడిలో అమ్మవారి తాలూకా పరిసరాల్లో ఇంకో ఏ విధమైనటువంటి ఆలోచనలు కూడా ఉండకుండా ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆలోచనలే ఉంటూ ఉండాలి. మన వాళ్ళు కూడా చెప్తుంటారు కదండి, దేవాలయంకి వెళ్ళిన తర్వాత ఇంకే ఇతర ఆలోచనలు ఉండకూడదు, ఆ భగవంతుడిని అలా చూస్తూ ఉండాలి అని, దానికి సంబంధించిన విషయాలే. అలాగే ఆవిడ అది గ్రహించి వాళ్ళందరినీ ఆపింది. ఇదండి ఒక సంఘటన. ఇలాంటివి చాలా కోకొల్లల సంఘటనలు జరిగాయి. అదేనండి. ఇప్పుడు మళ్ళీ రామకృష్ణ పరమహంస బోధామృతంలోకి వెళ్దామండి. ఆయన దాసోహం అనే భావం ఉన్నప్పుడు ఆ వ్యక్తి కామక్రోధాలు ఎలా ఉంటాయి అని ఎవరో ప్రశ్న వేశారు. అంటే చెప్తున్నారు ఆయన, దాసోహం అనే ఈ సత్యము మనపూర్వకంగా ఉన్నట్టయితే వానికి పూర్వం ఉండినటువంటి కామక్రోధాదులు నామమాత్రముగా ఉంటాయి. ఆ వ్యక్తి తను భగవంతుని దాసునుడను అనేటువంటి అహంభావం కానీ, భక్తుడును అనేటువంటి అహంకారం కానీ, ఆ భావం ఉన్నప్పటికీ కూడా అతను ఎవరికి కూడా ఏ విధమైనటువంటి హాని చేయజాలడు. అంటే అప్పుడు అతను నిరంతరం కూడా భగవత్ దీంట్లో ఉంటూ ఉంటారు, ఆ ధ్యానంలోనే. అట్టి అహంకారమున తాను ఒక వ్యక్తిని అనేటువంటి విషయము అంతయు కూడా హరించిపోతుంది, మర్చిపోతాడు. అతను ఏమాత్రం కూడా మనసులో ఉండదు. ఉదాహరణకు చెప్తున్నారు ఆయన, మనకి బంగారం చేయడానికి పరశువేది ఉంటుంది. ఆ పరశువేదిని తాకిన కత్తికి ఆ పరశువేది పూసినట్టయితే అది బంగారు కత్తిగా మారిపోతుంది. అది అప్పుడు దాని తాలూకా పూర్వపు రూపు నిలిచి ఉంటుంది. పూర్వపు రూపు మాత్రం మారదు కదా, అదే ఉంటుంది. కానీ అది ఎవరికి కూడా హాని చేయదు అని చెప్తున్నారు ఆయన. తర్వాత నీకు అహంభావం ఉన్నలా భగవంతుని సేవకుడను అనియు పుత్రుడను అనియు భావన చేసి గర్వపడు. మహాత్ములు శిశు స్వభావము కలవారే ఉందరు. ఇక్కడ మనం ఓ విషయం చెప్పుకోవాలి. మహాత్ములు శిశు స్వభావం. ఈయనే రామకృష్ణ పరమహంస మహానుభావుడు. ఆయన ఎప్పుడు కూడా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి అలా ఉండేవారు. ఆయన భగవంతుని దగ్గరవారు. ఎప్పుడూ కూడా భగవంతుని దగ్గరవారు, ఎప్పుడూ బిడ్డలే. కావున వారికి అహంభావం ఉండదు. వారి బలం అంతయు కూడా ఆ భగవంతుడే, కానీ వారిది కాదు. భగవంతుని నుండి వారికి ఆ బలం లభించెను అని చెప్తున్నారు ఆయన. తర్వాత సమస్తము ఈశ్వరేచ్ఛ చేతనే జరుగుతున్నది అనేటువంటి దృఢ విశ్వాసము సంకల్పము గలవాడు తాను ఈశ్వరుని చేతిలో కేవలము ఒక ఉపకరణము అని భావించి ఉండును.
అట్టివాడు ఈ జన్మమునందే ముక్తుడగును. అదే ముక్తుడెవడు అని విషయంలో ఎవరికి ఇది వస్తుంది అని దాంట్లో చెప్తున్నారు ఆయన స్వామి. తర్వాత ఆయన ఇలా వాపోతున్నారు ఏమిటంటే, ఓ సర్వేశ్వరా, నీవే కార్యము చేయుచుండా వీరు ఆహా నేను ఎంత చేయుచున్నాను, నేనే కదా అంతా అని అంటారట అందరూ కూడా. అంటే అంతా చేసేది ఎవరంటే ఆ భగవంతుడే. మనం నిమిత్త మాత్రంలో, అతని చేతిలో ఉపకరణాలు మనం అయినప్పటికీ కూడా మనం ఇలా అనుకుంటూ ఉంటాం. అదే రామకృష్ణ పరమహంస అంటున్నారు, నీవే అన్ని కార్యము నువ్వే చక్కబెడుతూ ఉంటే, చేస్తూ ఉంటే ఈ జనులు ఆహా వీరు మాత్రము నేను చేయుచు ఉన్నాను అని అందరూ అంటున్నారు ఆయన. తర్వాత చెప్తున్నారు ఆయన, నేను ఎరుగుదును అని కానీ ఎరుగను అని కానీ పలుకుతున్నంత వరకు నరుడు తాను ఒక వ్యక్తిని అని భావించును. నీలోని అహంకారము పూర్తిగా నేను తొలగించినప్పుడు మాత్రమే అఖండ బ్రహ్మసాక్షాత్కారము సమాధి స్థితి అందును కలుగును. ఆ సమాధి స్థితి ఎప్పుడు కలుగుతుందంటే అహంకారం పోవాలి, నీలో ఉన్నటువంటి ఈ అహంకారం పూర్తిగా నేను తొలగించాలి, అది కలుగును అని నా జగజ్జన్ని పలుకుతున్నది. ఆయన ఏంటంటున్నారంటే, అమ్మ చెప్పింది నా చెప్పిస్తోంది అని చెప్తున్నారు. ఎంత అణుకువో చూసారా, అతను నేనేమీ కాదు అంతా కూడా అమ్మే అని. నిజమే, అమ్మే చూసుకుంటుంది అంతా అని. అది అంటే ఆ ఉపాసనా బలం అన్నమాట, అలా చెప్పిస్తుంది. అంతవరకు నేను అన్నది నాలోను నా ఎదుటను కూడా నిలిచి ఉండును. అదే ఆ స్థితి కలగనంత వరకు కూడా ఎప్పుడు కూడా నేను నాది అనేటువంటి ఉంటాయని చెప్తున్నారు ఆయన. ఎప్పుడైతే ఆ స్థితి మనకు వచ్చిందో సమాధి స్థితి, అప్పుడు ఇవన్నీ కూడా లుప్తమైపోతాయి. అంటే ఏమి పోతాయన్నమాట మనలోంచి. తర్వాత చెప్తున్నారు ఇంకోటి, కామక్రోధాదులతో తీవ్రమైన పోరాటం సలిపి ఆత్మజ్ఞానము కొరకే భల్లుకపు పట్టిన ఎడల అఖండ సాధన చేసిన కానీ సమాధి స్థితి లభించదు అంటున్నారు. అంటే ఎంతో దానికి సాధన కావాలి. సాధనలో కూర్చుంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఆవిడకి ఎలా వచ్చింది. అది రాకుండా ఉండాలంటే ముందు నుంచి కూడా సాధనలో అది మనసుని కట్టడి చేసి ఆ స్తోమత ఉండాలి, ఆ స్థితి ఉండాలి. అది అందుకే అంటున్నారు ఆయన, పోరాటం సలపమంటున్నారు. ఎలా అంటే ఆ ఆత్మజ్ఞానం కోసం భల్లూకం పట్టు, అంటే ఎలుగుబంటి చూసారా, అది పట్టుకుంటే విడిచిపెట్టదు, అది అంత గొప్ప పట్టు అంటారు. అలాగా భల్లూకం పట్టు చేయాలి. సాధన చేసిన కానీ సమాధి స్థితి లభించదు. అప్పుడే అహంకారము సపరివారముగా తొలగిపోవును. అహంకారంగా సపరివారం కూడా ఉంటుందంటున్నారు ఆయన. అహంకారంతో పాటుగా ఉంటాయి. అంటే అహంకారం ఉంటే దప్పు, దర్భం, కార్డు, మేడలు ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఉంటే అహంకారం వస్తుందన్నమాట. అవన్నీ సమాధిలో పోతాయి, కనిపించవు, అవి పోవాలి. అవి పోయినప్పుడే మనకి ముక్తి వస్తుందని చెప్తున్నారు. యోగపరంగా సమాధి చాలా కష్టమైనటువంటి స్థితి. అదేంటంటే మనకి పతంజలి చెప్పినటువంటి దీంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఆ ధ్యానం, సమాధి, ధారణ మూడు కూడా ఇంచుమించుగా ఒకటే. అంటే ఈ ధారణ మనకు కుదిరిందనుకోండి, అదేంటంటే మనం ఇప్పుడు నూనె పోస్తున్నప్పుడు ఎక్కడ బ్రేకులు లేకుండా, అంటే ఎక్కడ అవాంతరాలు లేకుండా చూడండి, కంటిన్యూ తీగలు అలా వస్తూ ఉంటుంది, కనిపిస్తుంది చూస్తారా, అది కొనసాగితే అది ధారణ, అది ధ్యానం. అదే ధ్యానం, అదే ధారణ. కానీ ఆ ధ్యానం ఎక్కువసేపు మనం దాంట్లో ఇమ్మర్స్ అయిపోతే దాంట్లో అది సమాధి అవుతుంది. ఆ సమాధి అందరికీ రావడం చాలా కష్టం అని చెప్తున్నారు ఆయన. అప్పుడు కానీ సమాధి స్థితి పొందుట కడు దుర్లభము ఆయన చెప్తున్నారు. అహంకారము 1000 సార్లు అణిచినను మరలా తల ఎత్తుతూనే ఉండును. దాని మూలమున వలనే మనము మరల ఈ లోకంలో జన్మలు ఎత్తుచుందుము అంటున్నారు. అదే ఈ కారణం, దాని మూలం వల్లనే, ఈ అహంకారం వల్లనే మనం మళ్ళీ మరలా ఈ లోకంలో జన్మలు పొందుతున్నామని చెప్తున్నారు. అంటే అంత అహంకారం అంత చెడ్డది. అహంకారం అంటే ఏం లేదు, నేను అనేదే. అది ఎలా వస్తుందంటే వాడికి స్వతసిద్ధంగా వాడు తీసుకునే ఆహారం కానీ అండి, తర్వాత మనకి గుణాలు ఉంటాయి. సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం. దీంట్లో సాత్వికం గొప్పదంటారు, మళ్ళీ శుద్ధ సాత్వికం అని కూడా అంటూ ఉంటారు. అదే తినే ఆహారం, మనం తినే ఆహారంలో 6వ భాగం మనసు తీసుకుంటుందట. అది
అది అందుకైతే మనకు మంచి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక్కడ రామకృష్ణ పరమహంస ఒకసారి ఆయన గురించి చెప్తారు. చెప్తూ ఒక వ్యక్తి మంచినీళ్ళు తీసుకొని ఇచ్చారట ఆయనకి. తీసుకొస్తే వెంటనే ఆయన ఛీ అని తోసేశారట. అంటే ఆ వ్యక్తి తర్వాత కాలంలో ఎందుకు ఈయన మంచినీళ్ళు తోసేశారని శిష్యులు ఆలోచించారట. ఎందుకంటే గురువుగారు ఇలా చేయరు కదా అని. తీరామోసి చూస్తే తర్వాత కాలంలో అతను ఒక తాగుబోతూ తిరుగుబోతూ, ఆయన గుణాలు అవి మంచివి కాదు, తామస గుణం. అయితే అక్కడ ఆయన అంటే అంత సెన్సిటివ్గా వారికి తెలిసింది. అంటే దాంట్లో ఆ సాధనలో ఆయనకి అవి తెలిసాయి అన్నమాట. అంత గొప్పగా భగవంతుడు అంటే ఇప్పుడు చెప్తారు చూసారా, జాతకాలు అవి వేసి లెక్కలు కట్టి చేస్తారు చూసారా, అవేమీ లేకుండా సిద్ధపురుషులు వాళ్ళ గురించి స్కాన్ చేసి చెప్పేస్తారు విషయం. అలాగే ఏమండి, సరే అలాంటి సూచనలు కూడా ఇస్తారు. అలా మనకి కంచిపీఠం పరమాచార్య నడిచేదేవే ఉంటారు. వారు కూడా అలాగే అవతల వ్యక్తిని చదివేవారు. చదవడం అంటే అమ్మ కృప వాళ్ళందరికీ. స్త్రీ విద్యోపాసన. ఏమండి, ఇక్కడితో నేను ఆపుతున్నానండి రామకృష్ణ పరమహంస బోధామృతంలో. మిగతాది తర్వాత మరి చెప్పుకుందాం. శుభం భూయాత్.